Residential University BTech Spot Admissions and Seminar May 4th Sunday. Hotel Shelton, Rajahmundry beside Ramakrishna Theatre, Ayyappa Nagar. రాష్ట్రంలో మాక్ ఫెడ్ ద్వారా సుమారుగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల వద్ద నుంచి అపరాలు కొనుగోలు చేయాలనే సదుద్దేశంతో ప్రభుత్వం కొత్త విధానం అయితే తీసుకొచ్చింది. ఇదే క్రమంలోనే ఈరోజు విజయనగరం జిల్లాలో కూడా అదే విధంగా తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అదే సుమారుగా చూసుకుంటే 2 నెలలు గడుస్తున్నాయి సార్ అపరాలు పండించి ఈరోజు రైతుల వద్ద అయితే నిల్వ ఉంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇదే విధంగా ఈ అపరాలను ఇంతవరకు కూడా ఎవరు కొనుగోలు చేయలేదని మరొక వైపు అయితే రైతులు అయితే వాపోతున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. సుమారుగా చూసుకుంటే ఈరోజు విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి 5 అపరాల కొనుగోలు కేంద్రాన్ని అయితే ప్రారంభించారు. చూసుకుంటే సుమారుగా ఈరోజు జామ మండలంలో ఒకటి, అలాగే అదేవిధంగా గంటేడు మండలం ఒకటి, అలాగే బొబ్బిలి గజపతి నగరంతో పాటు ప్రధానంగా చూసుకుంటే సంతకేడు మండలంలో కూడా ఇవైతే ప్రారంభించిన పరిస్థితి కనిపించింది. ఈరోజు చూసుకుంటే ఇంతవరకు కూడా ఏ ఒక్క సెంటర్లో కూడా ఏ ఒక్క రైతు వద్ద నుంచి కూడా ఒక్క కేజీ కూడా కొనలేదంటూ మరొక వైపు అయితే వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలో ఈరోజు జామ మండలంలో ఉన్నటువంటి ఏదైతే విష్ణగిరి గ్రామం ఉందో విష్ణగిరి గ్రామం చుట్టూ ఉన్నటువంటి రైతులంతా కూడా ఈరోజు మరింత వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలో మనతో పాటు రైతులు అయితే ఉన్నారో రైతులతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రధానంగా అసలు ఏం జరిగింది, ఏంటి ప్రభుత్వం నుంచి ఇచ్చినటువంటి ఆదేశాలు ఏంటి? ఈరోజు మీకు రైతు భరోసా కేంద్రాలు, గతంలో రైతు భరోసా కేంద్రాలు, ప్రస్తుతం రైతు సేవా కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాలని అయితే ఈ ప్రభుత్వం అయితే చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంతవరకు కూడా ఒక కేజీ కూడా కొనలేదంటూ మీరంతా ఆవేదన చెందుతున్నారు. ఎందుకని చేత అసలు ఏం జరిగింది ఇక్కడ? మేము విజయనగరం జిల్లాలో ఈ పెసలు మినువులు కొనుగోలు కేంద్రం తెరవమని చెప్పేసి కలెక్టర్ గారికి ఫిబ్రవరి 17వ తారీఖున మెమోరాండం ఇవ్వడం జరిగింది. మెమోరాండం ఇచ్చిన తర్వాత అది కొనుగోలు కేంద్రాలు తెరవడం కూడా జరిగింది. ఇక్కడ మార్కెట్ మేనేజర్ గారు వీళ్ళందరూ కూడా జిల్లాధికారులు వచ్చి కొనుగోలు కేంద్రం కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఇంతవరకు 2 మాసాలు అయ్యింది. 2 మాసాల వరకు ఇంతవరకు కూడా నాన్స్ ప్రకారంగా కొంటానని చెప్పేసి, ఎవరు నాన్స్ ప్రకారంగా లేవని చెప్పేసి 2 మాసాలు దాటేసి ఈరోజు మేనేజర్ గారు హాస్యాస్పదంగా ఇప్పుడు మాట్లాడే విధంగా ఎలా ఉందంటే, మిషన్ కూడా ఆయనే చెప్పానంటున్నారు, మిషన్ తెప్పించామంటున్నారు. ఈ మిషన్లో వెళ్ళి దేనికి రైతుని మభ్యపెట్టారు. ఆ రోజు కొనుగోలుకి చాలామంది రైతులు ఈ కాలయాపన ఎప్పుడైతే వీళ్ళు చేశారో చాలామంది రైతులు అమ్మేసుకున్నారు. ఇంకా సరుకు ఉంది, ఇంకా ఒక 10 రోజుల వరకు ఇక్కడ సరుకు కొనుగోలు చేయడానికి ఉంది. కానీ ఇంతవరకు ఆయన ఎందుకు కాలయాపన చేశారన్నది మరి వాళ్ళు లోకల్ వెండర్స్తో కుమ్మక్కయ్యారా, లేకపోతే చెయ్యాలని చేస్తున్నారా, లేకపోతే ఎందుకు ఇంతవరకు ఈ నాన్స్ ప్రకారంగా కాటా వేసిన తర్వాత నాన్స్ ప్రకారం ఉన్నాయో లేవో వాళ్ళు నిర్ధారించుకోవాలి. ఇప్పుడు ఈ టైంలో చెప్పడం అనేది ఇవాళ ఎంత లాస్ అయిపోయి అప్పటికే దగ్గర 1500 రూపాయలు క్వింటా దగ్గర రైతులు లాస్ అయితే, పోనీ కొనుగోలు కేంద్రాలు తెరిచినట్లయితే ఈ లాసు భర్తీ చేసుకోవచ్చని అనుకుంటే ఇప్పుడు 5000 రూపాయలకి ఇప్పుడు వ్యాపారస్తులు కొనడం జరిగింది. ఈ రైతుల్ని నట్టేడు ముంచినట్టు ఇవాళ మార్కెట్ అధికారులు కూడా ఇవాళ మాట్లాడడం జరుగుతుంది. ఇది సమంజసంగా లేదు. ఆయన చెప్తున్నారు ఇది నాశపరికి ఎప్పుడో చెప్పాలండి. ఎప్పుడో చెప్పినప్పుడు ఇవాళ ఇంతవరకు ఆయన ఎందుకు తిరగాడు? ఈ గ్రామాలన్నీ తిరిగా ఇవాళ 5 చోట్ల ఇవాళ కొనుగోలు కేంద్రాలు తెరవడం జరిగింది. ఒక్క చోటైనా ఒక కేజీ కూడా కొనలేదు. కనీసం పోనీ వచ్చి నాన్స్ ప్రకారంగా చూసుకొని, అయ్యా మీ గింజలు ఇక్కడ బాగోలేవు, అందుచేత ఇక్కడ మేము మాకు రేపు కమిటీ ఎవరైనా సరే మా మార్కెట్ వాళ్ళు రావడం కూడా కష్టం అని చెప్పేసి ఏదో విషయం అప్పుడు చెప్పిస్తే ఆ రైతులు ఏదో అప్పుడే ఆ నష్టానికో దేనికో ఇచ్చుకోవడానికి సరిపోయేది. కానీ తీరా సరిగ్గా పేకలో ముంచేసి ఇవాళ నేను కొనండి, ఇది ఎంతవరకు సమస్యగా ఉంది. మరి ఆవేళ నాపేట నుంచి వచ్చారు, ప్రతి ఇంటికి తిరిగారు, ప్రతి గ్రామాలకు తిరిగినప్పుడు మీ సరుకు బాగుంది, మీరు పట్టుకొచ్చి వచ్చని చెప్పారు. ఎక్కడ చూసారు ఈ నార్మ్స్ ప్రకారం? ఎక్కడ చూసారు? ఆ నార్మ్స్ ప్రకారంగా ఇంతవరకు ఏం చేశారు? ఆయన మళ్ళీ ఇప్పుడు ఆశ్వాసంగా డంకాడ నుంచి నేనే మిషన్ తెప్పించామన్నారు. దేనికి తెప్పించారు? నార్మ్స్ ప్రకారం బాగోలేనప్పుడు నేను మిషన్ తెప్పించకూడదు కదా. అసలు యాక్చువల్గా ఆయన చెప్పారు. కానీ రైతులు తెచ్చుకొని ఇవాళ 10,000 రూపాయల వరకు మిషన్ల కాటికి పెట్టుబడి వైరింగ్ అది చేయించుకొని అవన్నీ చేసి రైతులు ఎప్పుడైనా సరే తెరుస్తారని చెప్పేసి ఈ ఆశతో ఈరోజు కొన్నారు. ఇవాళ 1400 రూపాయలు అయితే ఇవాళ దగ్గర 2000 రూపాయలు క్వింటా దగ్గర లాస్ అయ్యే పరిస్థితి ఉంది. కానీ ఆ సరుకు కూడా ఇప్పుడు వ్యాపారస్తులు కూడా ఇంకా ఎప్పుడైతే కొనుగోలు కేంద్రాలు తెరవలేదో ఇంకా ఆ రేటు కూడా ఇప్పుడు కొనే పరిస్థితి అయితే లేదు. ఇది ఇవాళ రైతులకి. ఇది తర్వాత జిల్లాలో ఏ పంట పండితే ఆ పంట కొనుగోలు చేసే బాధ్యత ప్రభుత్వానికి ఇక్కడ మార్కెట్కి ఉంది, ఖచ్చితంగా ఉంది. ఇవాళ మీరు ఆఫీసులో కూర్చొని ఇది బాగోలేదని చెప్పడం, అది ముందే చెప్పాలి. మీరు ఏదైనా విషయం కలెక్టర్ దగ్గర పెట్టాం, అన్నీ కూడా చేసాం. ఈరోజు చెప్పడం అనేది ఇది బాగోలేదు, పూర్తిగా రైతులను వ్యతిరేకిస్తున్నారు, పూర్తిగా రైతుల్ని నట్టేట ముంచేశారు. ఇది చాలా దారుణమైన విషయం. అదే మేము తొందరగా ఇది కొనుగోలు కేంద్రం తెరవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. జిల్లాలో అపరాలు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ఏదైతే 7,400 ఉందో
దానికంట వ్యాపారులు 6,000 ఒక కింటా దగ్గర 1,500 నుంచి 2,000 నష్టపోతున్నారని ఫిబ్రవరి మాసంలోనే జిల్లా యంత్రాంగం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా రిప్రజెంట్ చేశాం. కొనుగోలు చేసి రైతులు నష్టపోతున్నా ఆదుకోవాలని. దానిపైన జిల్లా కలెక్టర్ గారు స్టేట్ గవర్నమెంట్కి రాశారు. మార్కెట్ ద్వారా నాఫెడ్ ద్వారా కొనుగోలుకి అనుమతి వచ్చి మార్చి 18న వచ్చిందని పేపర్ ప్రకటన ఇచ్చారు. కొన్ని సెంటర్లో ఓపెన్ చేశారు. కానీ ఎక్కడ ఒక గింజ కొనలేదు. ఈరోజు ఈ వ్యాపారులు అది ధర రాలేదు అని ప్రభుత్వం కొనుగోలు చేసి ఆదుకోవాలని చెప్తే నార్మ్స్ పేరుతో ఎఫ్ఎస్ఐ నార్మ్స్ అని చెప్తున్నారు. ఈరోజు నార్మ్స్ మీరే బోర్డులు పెట్టారు. ఏది ఎన్ని గింజలు ఉండొచ్చో దీనికి మిషన్లు టెస్ట్లు అక్కర్లొద్దు. ఈరోజు ధాన్యం ఎలాగో ఏదైతే చేస్తామో 100 గింజలు తీసుకొని ఈ నార్మ్స్ ఎక్స్ట్రా ఉంటే ఆ కేజీలు ఏదైతే ఎక్స్ట్రా ఉన్నాయో దానికి కట్ చేసి ధర చెల్లించాలి. అందుకే ప్రభుత్వం ఇలాంటి సమస్యలు ఉన్నట్లే కొనుగోలు చేయడం కోసమే ప్రభుత్వ ఏజెన్సీలు. అలాంటిది ఈరోజు నార్మ్స్ ప్రకారం రాదు. నార్మ్స్ ప్రకారం కొంటే మీరు కొనడం పనేటి ప్రైవేట్ వ్యాపారస్తులు వచ్చి పరుగులెట్టుకెళ్ళి కొంటారు. ఏదైతే మీ బోర్డులో పెట్టారో ఆ నార్మ్స్కి ఉండేలాగా చూసుకోవాలి. కానీ ఈ విధంగా రైతుల్ని మోసం చేసే విధంగా గత 2 మాసాల నుంచి వచ్చి టెస్ట్ల పేరుతో ఇంటింటికి తిరగడం, ఈ విధంగా మభ్యపెట్టే విధంగా చేస్తూ కొనుగోలుకి ఈ రోజుకి కూడా ప్రారంభించలేదు. ఈరోజు నార్మ్స్ అనేది ఈ విత్తనం అనేది ఈ మినుములు అనేది ఈరోజు ఈ డిఎం వచ్చి తప్పుడు పండించింది కాదు. ఇప్పటికే గత దశాబ్దాలుగా పండిస్తున్నారు. గత 7-8 సంవత్సరాల నుంచి 3 పర్యాయాల ధర తగ్గినప్పుడు మార్కెట్ నుంచే కొనుగోలు అప్పుడున్న అధికారులు కొనుగోలు చేశారు. అప్పుడు ఇదే విత్తనం ఇదే ఈరోజు ఈయన వచ్చి నార్మ్స్ లేవు అని ఈ విధంగా డ్రామాలు ఆడుతూ ప్రైవేటు వ్యాపారులకి వంతపాడే విధంగా ఈరోజు ఈ వ్యవహారం నడుస్తుంది. ఇప్పటికే జిల్లా జాయింట్ కలెక్టర్ దృష్టిలో అనేక సార్లు చెప్పాం. ఇంకా దాన్ని సరైన చేయలేదు. ఇంకా ఏదైతే ఎన్సీసీ వాళ్ళు వచ్చారో టెస్ట్ చేశారో వాళ్ళు సుముఖంగా ఉన్న ఈయన వాళ్ళు నప్పదని చెప్పిస్తున్నాడు లోపాయకారికంగా. అది మాకు ఎన్సీసీ వాళ్ళని కూడా మేము వాళ్ళు సంప్రదిస్తే మాకు ఈ విధంగా మేము తీసుకోవడానికి సరిపోతాయని చెప్తున్నారు. కానీ ఈయనే మభ్యపెట్టే విధంగా ఈరోజు చేస్తున్నాడు. ఈ మభ్యపెట్టే ఉద్దేశంలో ఏ దురుద్దేశం ఉందో, ఏ విధమైన ప్రలోభాలకు లొంగాడో ఇది అందుకోసం జిల్లా యంత్రాంగం వెంటనే తగిన చర్య తీసుకోవాలా ఈ అధికారి మీద. అలాగే వెంటనే కొనుగోలు చేయాలా, లేకపోతే 2 రోజులు టైం ఇస్తాం. లేకపోతే ఈ రైతులు అపరాలు పంటంతా కలెక్టరేట్ గేటు ముందు పెట్టి ఆందోళన చేసి అక్కడే కలెక్టరేట్లోనే ఈ సరుకంతా తీసుకొచ్చి మీరు చేసిన అన్యాయానికి ఈరోజు 2,000 నుంచి 2,500 నష్టం జరిగింది కనుక కలెక్టరేట్ దగ్గరే పడేస్తారు, ఈ రైతులందరూ పడేస్తారని ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా ఈరోజు జిల్లా యంత్రాంగానికి తెలియజేస్తాం. అదేవిధంగా ఇంకా కొంతమంది రైతులు అయితే ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం. చెప్పండి పెద్దయినా, అసలు ఏంటి ఈరోజు మీ ఇక్కడ ఉన్నటువంటి విత్తనాలు ఏంటి, లేదా మీకు ఉన్నటువంటి సరుకు ఏంటి? మినుముల, పెసల, ఉలవల, దీనికి సంబంధించి ఎటువంటి అపరాలు ఉన్నాయి? ఎన్ని కేజీలు ఎంతవరకు, ఎన్ని క్వింటాల్లో, ఎన్ని కేజీల్లో ఉంటాయి? ఎంతవరకు కూడా మీకు ప్రభుత్వ అధికారి యంత్రాంగం నుంచి ఎటువంటి సమాచారం అందింది? ఏంటిది? మాది విజయనగరం జిల్లా జామండలం విజయనగిరి గ్రామం అండి. మా గ్రామానికి 2 మాసాల నుంచి కూడా ఈ అపరాలు అనగా పెసలు, మినుములు కొనుగోలు కేంద్రం ఓపెన్ చేద్దామని మేము కలెక్టర్ గారికి విన్నవించుకుంటే మార్కెట్ అధికారులు పంపించి మా గ్రామం నుంచి 2 మాసాల నుంచి మా గ్రామం తిరిగి ఇంటింటికి తిరిగి మా తాలూకా మినుములు ఈ అపరాలన్నింటినీ కూడా నాణ్యత చూసి వారు ఏ రకమైన నామ్స్ ప్రకారంగా ఈ మిషన్లు అవి తీసుకొచ్చి కొనుగోలు చేస్తామని రైతుల్ని 2 నెలలు బట్టి మభ్యపెట్టి చివరాఖరికి ఈరోజు రైతుల తాలూకా దినిసంతా కూడా పాడయ్యే పరిస్థితికి వచ్చినట్లు చేయడానికి గల కారణము ఈ జిల్లా మార్కెట్ అధికారులేనని మేమైతే రైతులు బాగా మోసపోయామని ఇప్పుడు మాకు అర్థమవుతుందండి. మమ్మల్ని నమ్మించారు 2 నెలల నుంచి. ప్రైవేట్ దళారీ వ్యాపారులు తక్కువ ధరకు కొంటున్నారు, మార్కెట్ గవర్నమెంట్ సూచించిన ప్రకారంగా మాకు అధిక ధరకు కొనుగోలు చేసి రైతుకి న్యాయం చేస్తారని మేము రైతులందరం కూడా నమ్మి ఈరోజు మాకు సదరు అధికారులు మమ్మల్ని మోసం చేశారని మా రైతులందరం కూడా బాధపడుతున్నామండి. ఇప్పటికైనా సరే జిల్లా పై అధికారులు అనగా కలెక్టర్ గారు వగైరా పెద్ద అధికారులందరూ కూడా మా తాలూకా అభ్యర్థనని
మన్నించి మాకు తగు న్యాయం చేసి తొందరగా కేంద్రం ఓపెన్ చేసి మా రైతులకి న్యాయం చేస్తారని కోరుచున్నామండి. చూసాం కదా, ప్రధానంగా చూసుకుంటే ఒకటే చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే పూర్తిగా చూసుకుంటే ఆనాడు ప్రభుత్వం ఏదైతే కొనుగోలు చేస్తామని ఇచ్చినటువంటి మాటను అయితే ఖచ్చితంగా నిలబెట్టుకోవాలని చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు విసనగిరి కేంద్రం వద్ద అయితే మాత్రం ఈరోజు సుమారుగా చూసుకుంటే ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి రైతులంతా కూడా ఆందోళన చేపట్టినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏదేమైనా సరే ఈరోజు ఉన్నటువంటి మార్కెట్లో ఏ ఒక్క అధికారి కూడా సక్రమంగా పనిచేయట్లేదని కూడా మరొక వైపు ఆవేదన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ప్రధానంగా చూసుకుంటే ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి 5 కేంద్రాలు ఏవైతే ఓపెన్ చేశారో 5 కేంద్రాల్లో కూడా ఇంతవరకు కూడా 1 కేజీ కూడా కొనుగోలు చేయలేదంటూ మరొక పక్క తీవ్ర ఆందోళన ఆవేదన చెందుతున్న పరిస్థితులు కనిపిస్తుంది. ప్రస్తుతం ఇది విజయనగరంలో ఉన్నటువంటి తాజా పరిస్థితి. మరిన్ని అప్డేట్ కోసం చూస్తున్నాం RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.